ఒక దిక్కులంగా మాకు ఫ్లోరిన్తో సంబంధించినటువంటి సమస్య, మరో దిక్కులంగా మాకు మరో పక్కనంగా మూసికి ఉన్నటువంటి సమస్య. ఈ రెండు సమస్యలు నల్లగొండ జిల్లా ప్రజానికం అధ్యక్ష ఇవాళ ముఖ్యమంత్రి గారు కళ్ళారా చూసిన తర్వాతనే మరి వారు స్వయంగా వచ్చినారు అధ్యక్ష. ఆ రోజు మూసి జిల్లారు ఆ జిల్లాలో పర్యటించినారు. ఆ సందర్భంలో అధ్యక్ష ఇవాళ నల్లగొండ జిల్లాలో తాగునీటికి సంబంధించిన సమస్య, సాగునీటికి సంబంధించిన సమస్య, ఈ సమస్యల ద్వారా ఇవాళ ఫ్లోరిన్ తోటి మూసి నదిని ఇవాళ ప్రక్షాళన చేయకపోతే, పునర్జీవనం చేయకపోతే నల్లగొండ ప్రజానికానికి పెట్టని శాపంగా మారిపోయేటువంటి పరిస్థితుల్ని ఆలోచించే ఇవాళ. కానీ ఇవాళ కొంతమంది వ్యక్తిగతంగా కాదు అధ్యక్ష, నల్లగొండ ప్రజల వైపు చూడండి. మీరు నల్లగొండ ప్రజలకు అన్యాయం చేయకండి. మా కష్టాలు మా బాధలు, ఒకరికి కాలు వంకర ఒకరి చేయి వంకర, ఇవాళ ఫ్లోరిన్ తోటి ఒక బాధ, అదేవిధంగా మూసితోటి మా ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. ఇంత మంచి నిర్ణయాన్ని గౌరవ ముఖ్యమంత్రి నల్లగొండ జిల్లా ప్రజలకు గొప్ప అవకాశాన్ని, అదేవిధంగా హైదరాబాద్లో కూడా కాలుష్యం అధ్యక్ష. మనం ఢిల్లీని చూస్తున్నాం అధ్యక్ష. ఢిల్లీలో ఇవాళ 2 రోజులు ఎవరు సరిగా ఉండలేనటువంటి పరిస్థితి కాలుష్యంతో అధ్యక్ష. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ మన అనేకమైనటువంటి నదులను ఇవాళ ప్రధానమంత్రి గుజరాత్లో కావచ్చు, మిగతా దగ్గర కావచ్చు అధ్యక్ష, అన్ని నదులను మరి పునర్జీవనం చేసి ప్రక్షాళన చేసినప్పుడు మరి హైదరాబాద్లో ఉన్నటువంటి మూసీ నదులను ప్రక్షాళన చేయడం ద్వారా హైదరాబాద్కి మనకి భారతదేశం కాదు ప్రపంచంలో ఈ సిటీకి ఉన్నటువంటి పేరు ఎవరికి లేదట, ఏ సిటీకి లేదు అధ్యక్ష. అటువంటి సిటీని ఇవాళ మూసీని ప్రక్షాళన చేసి హైదరాబాద్ అని గొప్ప నగరంగా నిర్మించడంతో పాటుగా మరి నల్గొండ జిల్లా ప్రజానికానికి ఒక్క సాగునీరుకు సంబంధించి, తాగునీరుకు సంబంధించి ఒక మంచి మూసి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టే కార్యక్రమంలో మిగతా ప్రతిపక్షాలు కూడా దయచేసి దీని అడ్డంకికి రాకండి, దయచేసి మా ప్రజలను మరి ఇంకా అన్యాయానికి గురి చేయొద్దని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా ఈ సభ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇవాళ ఇది ఒక్కటే కాదు అధ్యక్ష, వాస్తవంగా ఈ కాలుష్యం ద్వారా మరి హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి అనేకమైనటువంటి పరిశ్రమలు అధ్యక్ష ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు గొప్ప నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష. ఆర్టీసీ బస్సులు కావచ్చు, బస్సులో ప్రైవేటు వెహికల్స్ కావచ్చు అధ్యక్ష, ఏదైతే ఎలక్ట్రికల్ ఇవ్వడం ద్వారా ఈ కాలుష్యాన్ని తగ్గించవచ్చని ఒక ఆలోచన అధ్యక్ష. కాలుష్యం తగ్గడంతో పాటుగా అవతల రింగ్ రోడ్ అవతలనే మరి కాలుష్యానికి లేకుండా పారిశ్రామిక రంగాలన్నీ కూడా అవతలకు వెళ్లే విధంగా ఇవాళ గొప్ప ఆలోచనతోటి ఇవాళ ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది అధ్యక్ష. అది ముఖ్యమంత్రి గారి ఆలోచన అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్ష. ఇవాళ మెట్రో లైన్ కావచ్చు అధ్యక్ష, ఇవాళ ఫ్యూచర్ సిటీ అధ్యక్ష. భవిష్యత్తులో మనం ఆలోచన చేసినప్పుడు ఒక్కసారి ఆనాడు మరి ఉన్నటువంటి హైటెక్ సిటీని ఆనాడు రాజశేఖర్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ రోజు ఆ హైటెక్ సిటీ ఆలోచన చేసిపోయి ఉండకపోయి ఉంటే, అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్ చేసి ఉండకపోయి ఉంటే ఈనాడు హైదరాబాద్కి ఇంత ఉద్యోగ అవకాశాలు, ప్రమాకారాలు, అదేవిధంగా అభివృద్ధి కూడా కనబడకపోయింది అధ్యక్ష. అందుకనే ఇవాళ భవిష్యత్ ఫ్యూచర్ సిటీ కొరకు గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రణాళికలు భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయోగపడే విధంగా పారిశ్రామిక కావచ్చు అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి ఫ్యూచర్ సిటీ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, వాస్తవంగా హైడ్రా వచ్చినాడు, మేము కూడా ఆలోచన చేసిన అధ్యక్ష, నాలాంటి కూడా ఆలోచన వచ్చింది. హైడ్రా తీసుకొచ్చినాడు ప్రభుత్వం, ఎందుకు తీసుకొస్తున్నాం మేము అనుకున్నాం అధ్యక్ష. కానీ ఇవాళ అధ్యక్ష మేము కూడా కామన్ పీపుల్ తోటి హైదరాబాద్లో చాలా సందర్భాల్లో చాలా దగ్గర వింటా ఉన్నాం అధ్యక్ష. హైడ్రాను తీసుకురావడం ద్వారా అధ్యక్ష ఈ యొక్క హైదరాబాద్లో అనేక చారిత్రాత్మకమైనటువంటి చెరువులతో పాటుగా ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించినటువంటి వాళ్ళ ఆస్తులను 60,000 కోట్ల ఆస్తులను ఇవాళ సుమారుగా 1000 ఎకరాల ప్రభుత్వ భూములని ఇవాళ మళ్ళీ తిరిగి ప్రభుత్వాన్ని అందించి హైడ్రా అంటే ఇవాళ నిజంగానే ఆ చెరువులవన్నీ చూసిన తర్వాత మళ్ళీ కూడా హైదరాబాద్ లాగా కనబడే 40-50 సంవత్సరాల హైదరాబాద్ మళ్ళీ తిరిగి కనబడే విధంగా ఇవాళ ప్రజలు ఆలోచిస్తా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను అధ్యక్ష. అందుకనే ఇవాళ మరి ప్రభుత్వం చేపట్టేటువంటి కార్యక్రమాలు ఇవాళ చాలామంది
ఇవాళ అనుకుంటా ఉన్నారు అధ్యక్ష, సోషల్ మీడియాల ద్వారా ప్రభుత్వాన్ని ఒక రకమైనటువంటి బదనాం చేయాలనే ఆలోచనతో. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఎప్పుడు కూడా పేదలకు అన్యాయం చేసిన సందర్భాలు లేవు అధ్యక్ష ఇన్ని సంవత్సరాల్లో. ఈనాడు కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం రేపు మూసి ప్రక్షాళన జరిగితే ఆ మూసి పక్కన ఉన్నటువంటి వాళ్ళ పేదవాళ్ళకు తప్పకుండా అన్ని రకాలైన సౌకర్యాలు కల్పించే ఆ మూసి ప్రక్షాళన చేపడుతుంది. కానీ పేదవాళ్లకు రెచ్చగొట్టే కొన్ని పార్టీలు చేసే ప్రయత్నం మంచి విధానం కాదని చెప్పి మరొకసారి తమ ద్వారా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇవాళ ఈ రాష్ట్రంలో అధ్యక్ష ఉద్యోగ అవకాశాలు అధ్యక్ష ఇవాళ సుమారుగా గౌరవ ముఖ్యమంత్రి గారి పర్యటన, విదేశీ పర్యటనలు కావచ్చు, మరి మా ఐటీ శాఖ మంత్రి గారు శ్రీధర్ బాబు గారి చాతుర్యం కావచ్చు, తెలంగాణ రాష్ట్రానికి ఎప్పుడు ఊహించని విధంగా 3,13 కోట్ల రూపాయల ఇవాళ పెట్టుబడులు రాష్ట్రానికి రావడంతో పాటుగా అనేక మంది నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి గొప్ప ప్రభుత్వం ఈనాటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధిలో రావాలని, మహిళలు అన్ని రంగాల్లో రాణించాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం అధ్యక్ష. అందుకే గవర్నర్ గారి ప్రసంగంలో స్పష్టంగా ఈ ప్రభుత్వం మహిళా అభివృద్ధికి ఏ రకమైనటువంటి విధానాన్ని అనుసరిస్తున్నో మరి అద్దం పట్టేలా గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పడం జరిగింది అధ్యక్ష. ప్రతి సోదరుమణి 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయాలనేటువంటి ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనకు అనుగుణంగా మా సీతక్క గారు మహిళా సోదరుమణిగా యొక్క శాఖను పటిష్టమైనటువంటి ఆలోచనతోటి ముందుకు తీసుకెళ్లడమే కాదు అధ్యక్ష, ఇవాళ జిల్లాకు మహిళా భవనాలను కట్టించడంతో పాటుగా అధ్యక్ష ఇంతవరకు నేను కూడా ఎప్పుడు చూడలేదు అధ్యక్ష, గ్రామాల్లో ఇవాళ ప్రతి సంఘబంధానికి సంబంధించి ప్రతి గ్రామ పంచాయతీకి గతంలో మహిళా సంఘాలు ఎవరైనా సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలంటే ఏ చెట్టు కిందనో గ్రామ పంచాయతీనో లేకపోతే ఇంకెక్కడో పెట్టుకునేది అధ్యక్ష. కానీ ఇవాళ మరి సీతక్క గారి యొక్క ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా అధ్యక్ష నా దగ్గర 231 గ్రామ పంచాయతీ ఉంది అధ్యక్ష. ఇప్పటికీ 171 మహిళా సంఘాలకు భవన నిర్మాణం చేసి శంకుస్థాపన చేసి ఇవాళ పనులు జరుగుతున్నందుకు అధ్యక్ష ఆ మహిళలు నిజంగా ఇవాళ ఎంత సంతోషపడుతున్నట్టు గ్రామాల్లో అంటే మాకిన్ని సంవత్సరాల తర్వాత మమ్మల్ని గుర్తించి మాకు సొంత భవనాలు కట్టించి మాకు ఒక భవనాల ద్వారా మా సంఘాలను బలోపేతం చేయాలని ఆలోచన చేస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి ఇవాళ ఎంతో సంతోషంతో ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఇందిరమ్మ ఇండ్ల అధ్యక్ష, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి అధ్యక్ష పేద ప్రజలు నిజంగా గుడిసెలో ఉన్నటువంటి వాళ్ళు, అట్టడుగులు ఉన్నటువంటి వర్గాల వాళ్ళు మరి 10 సంవత్సరాల్లో డబల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ఎదురు చూసి కళ్ళు కాయలు కాసిపోయినాయి అధ్యక్ష. 10 సంవత్సరాల్లో డబల్ బెడ్రూమ్ ఇళ్ళు ఎవరికి రాలేదని ఆశలు వదులుకున్నారు అధ్యక్ష. కానీ ఆనాడు మరి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టిన విధంగా అధ్యక్ష ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఇందిరమ్మ ఇండ్లు ఒక్క ఇంటికి 5 లక్షల రూపాయల చొప్పున ఒక్కొక్క శాసనసభ నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తూ నా సొంత నియోజకవర్గంలో కూడా అధ్యక్ష 3,500 ఇందిరమ్మ ఇండ్లు కట్టించడం జరిగింది అధ్యక్ష. ఇవాళ కొన్ని ప్రారంభోత్సవాలు పోయినప్పుడు అనిపిస్తుంది అధ్యక్ష, వాళ్ళు ఇల్లు నిర్మాణం చేసుకొని కుటుంబం అంతా కూడా ఇలాగ పండుగ వాతావరణంలో శాసనసభ్యులను పిలిచి ప్రారంభోత్సవాలు చేసుకొని
ఆ కుటుంబం యొక్క ఆనందం చూసి గౌరవ ముఖ్యమంత్రికి వారి తెలుపుతున్నటువంటి ప్రభుత్వానికి తెలుపుతున్నటువంటి కృతజ్ఞతలు చూస్తే ఎంతో గర్వంగా అనిపిస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్ష. ఇందిరమ్మ ఇండ్లు అది ఒక ఆత్మ గౌరవం అధ్యక్ష. ఇండ్లంటే